My precious friend, welcome to the presence of God. నా అమూల్యమైన స్నేహితులారా, దేవుని యొక్క సాన్నిధ్యములోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. The presence of God makes us go forward. దేవుని యొక్క సాన్నిధ్యము ఇంకా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నది. Yes, when Moses cried, Lord, I will not go without you. అవును, మోషే ఈ విధంగా విలపించాడు, దేవా నీవు లేనట్లయితే నేను ముందుకు కొనసాగలేనని. I am afraid. నేను భయపడుచున్నాను. And even he said, send somebody else. నీవు ఇంకో మరి ఎవరినైనా పంపించమని కోరాడు. But God said, అయితే దేవుడు సెలవిచ్చాడు, my presence will go before you, Moses. మోషే, నా సాన్నిధ్యము నీకు ముందుగా వెళుతుందని ప్రభు I సెలవిచ్చాడు. will go before you. నేను నీకు ముందుగా వెళతాను. And you will have rest. నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. I will show you how to get water for your people. నీ యొక్క ప్రజలకు నీరు ఏ విధంగా రావాలో నేను చూస్తాను. I will show you how to get food. ఏ విధంగా ఆహారం తీసుకురావాలో నేను చూపిస్తాను. I will show you where to camp. ఎక్కడ మీరు గుడారం వేసుకోవాలో నేను తెలియజేస్తాను. I will go like a cloud, pillar of cloud, and as a pillar of fire. నేను మీకు ముందుగా అగ్ని స్తంభముగాను మేఘ స్తంభముగాను వెళ్తానని ప్రభువు సెలవిచ్చాడు. And God himself went before him. దేవుడు తానే వారికి ముందుగా నడిచాడు. He could lead nearly 22 lakhs of people, 2.2 million people to the promised land through the wilderness. 22 లక్షల మంది అనగా 2.2 బిలియన్ల జనాంగాన్ని అతడు ఎడారిలో నడిపించాడు. God will give you that grace to lead your family, your loved ones, and those who depend on you also in the same way when his presence goes with you. అలాగుననే దేవుడు నీ యొక్క కుటుంబాన్ని నీ యొక్క సొంత వారిని కూడా తన సాన్నిధ్యం చేత ముందుగా Tonight I am going to talk to you about the burden of the Lord Jesus Christ himself. ఈ రోజు రాత్రికాల సమయంలో మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి భారాన్ని గురించి మీతో కూడా పంచుకోవాలని కోరుతున్నాను. The Bible says in John chapter 19 and verse 17. బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనములో చూసినట్లయితే, Jesus bearing his cross went forth into a place called the place of a skull, which is called in the Hebrew Golgotha. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన సిలువను మోసుకొని కపాల స్థలమును చోటుకి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. Jesus took his cross. యేసుక్రీస్తు తన సిలువను మోసుకొని, The Lord Jesus Christ took his burden. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన భారమును మోసుకొని, He took his weight. ఆయన తన భారమును మోసుకొని ఉన్నాడు. The burden of the cross. సిలువ భారమును మోస్తూ ఉన్నాడు. He took the burden upon himself. ఆయన తన భారమును తన మీదనే మోసుకొని ఉన్నాడు. If you would like to get all the benefits from the hands of the Lord Jesus Christ, you must know who he is first. నీవు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వద్ద నుంచి అనేకమైనటువంటి ఆశీర్వాదములను పొందుకొన కోరినట్లయితే ఆయన మొదటగా ఎవరో నీవు తెలుసుకోవాలి. One side he is the Son of God. ఒకవైపున ఆయన దేవుని కుమారుడు. The Bible says he was called the Son of God. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది ఆయన దేవుని కుమారుడని. Chapter 1 verse 35 says, లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం తెలియజేస్తున్నది. he shall be great. ఆయన గొప్పవాడు. He shall be the Son of the Almighty God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడు. Truly he was the Son of the Almighty God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడు. Bible says in Romans chapter 9 and verse 5, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనములో, he was God himself. ఈయన సర్వాధికారి అయిన He దేవుడు. was God in flesh. ఆయన శరీరాకారములో ఉన్న దేవుడు. One side he was the Almighty God. ఒకవైపున ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. Another side he was the Son of Man. మరోవైపున ఆయన మనుష్య కుమారుడు. He was God in flesh. ఆయన శరీరాకారములో ఉన్న దేవుడు. Many people ask me, చాలా మంది ఇలాగ ప్రశ్నిస్తారు, why do you preach the gospel? మీరెందుకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు? Why? ఎందుకు? I tell them, నేనంటాను వారితో, it has changed my own life. నా సొంత జీవితాన్ని మార్చింది. On the 11th February 1955, 11వ తారీఖు ఫిబ్రవరి 1955వ సంవత్సరములో I left my home. మా యొక్క గృహాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళాను. I was going towards the railroad. నేను రైలు పట్టాలను వెంబడించాను. I wanted to jump before the express train. ఎక్స్ప్రెస్ ట్రైన్ కు ముందుగా నేను దూకాలనుకున్నాను. I wanted to destroy my own life. నా సొంత జీవితాన్ని పాడు చేసుకోవాలనుకున్నాను. I had my breakfast. నేను ఉదయాన్నే ఆహారాన్ని భుజించాను. I was the only son of my parents. మా తల్లిదండ్రులకు ఒకే కొడుకుని. I looked at the face of my mother. మా తల్లి గారి యొక్క ముఖాన్ని చూశాను. Within my heart I said, నా హృదయంలో నేను ఇలాగ అనుకున్నాను, Mother, తల్లి, I will never see you again. అమ్మా నిన్ను ఇకపై చూడలేను.
You will see only my dead body. నా యొక్క మృతదేహాన్ని మాత్రమే మీరు చూడగలరు. Badly mangled body. నశించిపోయినటువంటి ఆ యొక్క శరీరాన్ని మాత్రమే. I looked at the face of my father. మా తండ్రి గారి యొక్క ముఖాన్ని చూశాను. I said within myself, నాలో నేను ఇలాగ అనుకున్నాను, Daddy, నాన్నగారు, I will never see you again. ఇకపైన మిమ్మల్ని చూడలేను. You will see only my broken body. నలిగిపోయినటువంటి నా యొక్క శరీరాన్ని మాత్రమే మీరు చూడగలరు. I walked out of my home. నా ఇంటి నుంచి బయలుదేరాను. I was unemployed. నేను నిరుద్యోగిని. I was sick in my body. నా శరీరంలో రోగగ్రస్తమైన వాడిని. Poverty was looking stark on my face. నా ముఖములో దారిద్ర్యత కనిపిస్తూ ఉన్నది. My mother was so sick, it broke my heart all the time. మా తల్లి గారు కూడా రోగగ్రస్తమైనది కనుక నా యొక్క హృదయం బ్రద్దలవుతూ ఉన్నది. Father was a sick man. మా తండ్రి గారు కూడా రోగగ్రస్తమైన వారు. Because all the time he was teaching as a teacher, he had a bad cough. He used to cough and cough and cough. Sometimes he will cough out blood. ఆయన ఒక నిరుపేద ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు చదువును చెప్పిస్తూ ఉండగా ఎల్లప్పుడూ భయంకరమైనటువంటి దగ్గు చేత ఆయన బాధించబడి ఒక్కొక్కసారి రక్తాన్ని కూడా వాంతి చేసుకునేటువంటి వారు. I had no peace in my life. నా జీవితంలో నాకు శాంతి లేదు. I said, I am of no use to my parents. నేను నా తల్లిదండ్రులకు ఏ మాత్రం కూడా పనికిరాను అనుకున్నాను. I am of no use. నేను పనికిరాని వాడను. Let me kill myself. నన్ను నేను చంపుకొననివ్వండి. I came out of the house. నేను ఇంటి నుంచి బయటకు I బయలుదేరాను. turned back and had a last look at my house. చివరిసారిగా నా యొక్క గృహాన్ని తిరిగి చూశాను. Oh, they will bring only my dead body. అయ్యో, వారు నా యొక్క మృతదేహాన్ని మాత్రమే తీసుకుని రాగలరు. I will never come back. నేను ఇకపై తిరిగి రాను. Thank God, God is watching me. దేవునికి స్తోత్రం, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. My uncle came in between. మధ్యలో మా అంకుల్ గారిని కలుసుకున్నాను. He spoke to me about the death of the Lord Jesus Christ on the cross. ఆయన సిలువలో మరణించినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క మరణగాథను నాకు వినిపించారు. I asked my uncle, నా యొక్క అంకుల్తో అన్నాను, Uncle గారు, will he give me peace? ఆయన నాకు సమాధానం ఇస్తారా? Will he remove my sins? నా పాపములను తుడిచివేస్తారా? Will he give me a job? ఆయన నాకు ఉద్యోగాన్ని ఇస్తారా? Will he give me food? ఆయన నాకు ఆహారాన్ని ఇస్తారా? Will he give me enough to eat? ఆయన సరిపోయే ఆహారాన్ని నాకు ఇస్తాడా? Will he heal my sick body? నా యొక్క శరీరాన్ని స్వస్థపరుస్తాడా? Will he heal my sick mother? మా తల్లిని ఆయన స్వస్థపరుస్తాడా? He said yes. ఆయన అన్నారు, అవును అన్నారు. The one who has given his life for you will give anything for you. నీ నిమిత్తమై తన యొక్క జీవితాన్ని ఇచ్చిన ఆయన సమస్తాన్ని దయచేస్తాడన్నాడు. I turned back. నేను తిరిగి వెళ్ళాను. I came into my room. నా యొక్క గదిలోనికి ప్రవేశించాను. And 4 hours I cried. 4 గంటల సేపు నేను కన్నీరు కార్చాను. 4 hours I saw my past life. నా యొక్క గత జీవితాన్ని అంతా కూడా చూశాను. I saw my sins. నా పాపములను నేను చూశాను. I said, Father, నేనన్నాను, తండ్రి, forgive me. నన్ను క్షమించండి, Forgive me. నన్ను క్షమించండి. And a great peace came over me. గొప్ప సమాధానం నాలోనికి ప్రవేశించింది. Felt I had never sinned in all my life. ఇక పైన నేను పాపం చేయకూడదు అనుకున్నాను. Oh, what a wonderful Jesus we have. అయ్యో, ఎంత అద్భుతమైన యేసుని మనం కలిగి ఉన్నాం. He can do the same thing for you tonight. ఈ రోజు రాత్రి ఆయన నీకు ఇదే చేయగలరు. Are you depressed, my brother? నా ప్రియ సహోదరుడా, నీవు ఒత్తిడికి లోనయ్యావా? Are you depressed, my sister? నా ప్రియ సహోదరి, నీవు ఒత్తిడికి లోనై ఉన్నావా? Jesus Christ can give you new life tonight. ఈ రోజు రాత్రి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నీకు నూతన జీవితాన్ని ఇస్తున్నాడు. I am least interested in preaching a gospel that would go to bless a man only partially. No. మనిషిని సగం మాత్రమే ఆశీర్వదించేటువంటి యొక్క సత్య సువార్తను ప్రకటించడం కోసం నేను ఏ మాత్రం కూడా వెనుకాడను. Because I was sinking in despair. ఎందుకనగా భయంకరమైన పరిస్థితిలో నేను మునిగిపోవచ్చు ఉన్నప్పుడు, Poverty, దారిద్ర్యములో, unemployment, నిరుద్యోగములో, sickness, వ్యాధి, every other problem. సమస్తమైనటువంటి సమస్యలతో కూడా ఉన్నప్పుడు, So I would like to have a Jesus who can give me everything. నాకు సమస్తాన్ని అనుగ్రహించేటువంటి ప్రభు అయినటువంటి యేసు నాకు కావాలి. I am least bothered about a God who says, I will forgive your sins and throw you out. No. నీ పాపములను క్షమించి ఇక నువ్వు నాకు అవసరం లేదని నన్ను త్రోసివేసేటువంటి దేవుడు నాకు అవసరం లేదు. If Jesus Christ is such a God, I will not be here today. ఇలాంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉంటే నేను ఈ రోజు ఇక్కడ కూడా నిల్చునేవాడిని కాదు. Oh, he loves you. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Now let us pass on to the next point. మరో విషయాన్ని గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Galatians 3:13. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే The Bible says, బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది, Jesus Christ took every curse upon himself. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమస్త శాపమును తన మీద మోసుకొని ఉన్నారని. Every curse. ప్రతి శాపము. If we read the book of Deuteronomy,
Deuteronomy ద్వితీయోపదేశ కాండాన్ని మీరు చదివినట్లయితే chapter 28, 28వ అధ్యాయం if we read 1 to 14, మొదటి వచనం నుండి 14 వరకు it says, అది ఇలాగ తెలియచేస్తూ ఉన్నది. these blessings will come to the people who love God. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి ఇలాంటి ఆశీర్వాదములు కలవని. But if you read 15 to 68, 15 నుండి 26 వరకు మీరు చదివినట్లయితే 54 verses 54 వచనములు full of curses. సమస్తము శాపములే. 54 verses say, 54 వచనాలు తెలియచేస్తూ ఉన్నవి. if somebody does not follow the commandments of God, దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైనా పాటించినట్లయితే these curses will come upon them. ఇలాంటి శాపములు వారి మీదకి వస్తూ ఉన్నాయి. Poverty, దరిద్రత, torture, వేధింపులు, torment, పీడించడం, need, అవసరత, loneliness, ఒంటరితనం, sickness, వ్యాధి, all kinds of curses. సమస్తమైనటువంటి శాపములు. 54 verses full of curses. 54 వచనములు శాపములే. So when Jesus came, యేసయ్య వచ్చినప్పుడు he said, ఆయన అన్నారు, I will take every curse upon myself. నా మీద సమస్త శాపములను I మోసుకొనుచున్నాను. will take them upon myself gladly. నేను సంతోషంగా వాటిని స్వీకరిస్తూ ఉన్నాను. The Bible says, బైబిల్ తెలియజేస్తూ ఉన్నది, everyone who was hanging on the cross is a cursed ప్రాణు man. మీద వేలాడబడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడే. The Bible says in Deuteronomy 21:23. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 23వ వచనములో So Jesus said, ప్రభువైన యేసు I సెలవిస్తున్నాడు, will not only carry the cross, నేను సిలువను మాత్రమే మోయడం లేదు, I will allow myself to be hung on the cross, నన్ను నేనుగా సిలువలో వేలాడుచూ so ఉన్నాను. that every burden of curse will come upon me. కనుక సమస్తమైనటువంటి శాపం కలిగిన భారము నా మీదకి రానివ్వండి, Let it come upon me. అవి నా మీదకి రానివ్వండి. The whole world is sometimes groaning under the weight of curses. ప్రపంచము యావత్తు కూడా శాపము నిమిత్తమై ఒకవేళ మూల్గుచ్చు ఉన్నదేమో. Ever since I came into Malaysia, నేను మలేషియాకి వచ్చినప్పుడు here and there I met several people. అనేకమైనటువంటి మనుషులను కలుస్తాను. They say, brother, వారంటారు, సహోదరుడా, my house is under witchcraft power. మా యొక్క గృహాన్ని చిల్లంగితనం చేశారని వారు తెలియచేస్తారు. Somebody has put a curse. ఎవరో మా మీద శాపాన్ని వేశారు. Somebody has put a curse. ఎవరో శాపాన్ని వేశారు. Probably you are saying like that tonight. ఈ రోజు రాత్రి నీవు కూడా అలాగనే అంటూ ఉన్నావా? Be of good cheer. ధైర్యం తెచ్చుకో. Jesus Christ has taken every curse upon himself. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సమస్త శాపాన్ని తన మీద వేసుకున్నారు. The Bible says, బైబిల్ తెలియచేస్తున్నది. Proverbs 26:2. సామెతల గ్రంథము 26:2. Every curse that has been given for no reason will not last in that family. హేతువు లేని శాపము తగులక పోవును. Deuteronomy 23:5 says, ద్వితీయోపదేశ కాండం 23:5 తెలియచేస్తున్నది. God can turn a curse into a blessing. దేవుడు ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తూ ఉన్నాడు. Cheer up tonight. ధైర్యం తెచ్చుకోండి. Let the whole world of magicians and witchcraft power people come and put as many curses upon you. ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కొక్క చేతబడి చేసేటువంటి ప్రతి వారు శాపములను నీ మీదకి తీసుకుని వచ్చినట్లయితే Tonight in the name of Jesus they will flee from you. ఈ రోజు రాత్రి యేసు నామమున అవన్నీ కూడా వెళ్ళిపోవును గాక. They will leave your home. అవి నీ గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును They గాక. will bow before you. అవి నీ ఎదుట సాగిలపడుచున్నవి. Because, ఎందుకనగా only because ఎందుకనగా Jesus Christ took every curse upon himself. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సమస్త శాపాన్ని తన మీద మోసుకున్నారు. Some years ago, కొన్ని సంవత్సరాల క్రితం I read this story in the newspaper. నేను వార్తాపత్రికల యొక్క కథనాన్ని చదివాను. A young couple, an engineer and his wife, were charged with murder. ఒక యవ్వన దంపతులు ఇంజనీరు తన యొక్క సతీమణి కూడా హంతకులుగా మార్చబడ్డారు. They have killed and murdered their own 9-year-old son. వారు 9 సంవత్సరాల వయసులో ఉన్న తన సొంత కుమారుని చంపివేశారు. The judge was so upset. ఆ న్యాయాధిపతి ఎంతగానో బలహీనపడ్డారు. He said, ఆయన అన్నారు, what is this? You are an educated man. మీరు చదువుకున్నటువంటి వారు మీరు ఎందుకు ఇలాగ You are చేస్తారు? a highly placed engineer. మీరు ఎంతగానో ఇంజనీర్లుగా ఉన్నారు. Why should you do that? ఎందుకు ఇలాగ చేశారు? Why did you do that? ఎందుకు అలాగ చేశారు? That man said, ఆ యొక్క వ్యక్తి అన్నాడు, sir, అయ్యా, there were a lot of curses in my family. నా కుటుంబంలో అనేకమైనటువంటి శాపములు ఉన్నవి. So much of curse. అనేకమైనటువంటి శాపములు. Whatever I did was not prospering. నేను ఏది చేసినానో అది వర్ధిల్లడం లేదు. Lot of problems. అనేకమైన సమస్యలు, No peace. సమాధానం లేదు. So I went and consulted a magician. కనుక నేను వెళ్ళి ఒక మంత్రగాన్ని కలుసుకున్నాను. I went and saw a witchcraft man. మంత్రాలు చేసే ఒక వ్యక్తిని నేను కలుసుకున్నాను. He said, అతను అన్నాడు, if you can shed human blood to God, God will forgive everything and give you a blessed time. మానవ రక్తాన్ని దేవుని కొరకై నీవు సమర్పించినట్లయితే నీకు ఆశీర్వాదం కలుగుతుందని తెలియచేశాడు. God wants human sacrifice. దేవునికి మనుషుల యొక్క బలి If కావాలి. you can shed the blood of a human, then God will forgive all your sins, remove every curse from your family. దేవునికి మానవుని యొక్క బలిని మనం సమర్పించినట్లయితే నీ కుటుంబంలో ఉన్న సమస్త శాపమును పాపమును తీసివేస్తాడని తెలియచేశాడు. I went and talked to my wife. నేను నా యొక్క సతీమణితో మాట్లాడాను. We said, where shall we find someone to kill? ఎవరినో చంపడానికి మనం ఎవరిని కనుగొనాలి?
Finally we said we have 3 children. చివరగా మేము అనుకున్నాం మనకు 3 పిల్లలు ఉన్నారు. The first child is a perfect boy. మొదటగా ఉన్న వ్యక్తి చాలా మంచివాడు. So we will finish him off. అతన్ని మనం చంపేద్దాం. We will give him as a sacrifice. అతన్ని మనము త్యాగం చేసి బలి చేద్దాం. And I always imagine many things. నేను అన్ని కూడా ఇలాగ ఆలోచన చేస్తూ ఉంటాను. I imagine what would have happened that day. ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి నేను ఆలోచించగలిగాను. Probably they have given him a new dress. అతనికి ఒక నూతనంగా వస్త్రాలు ఇచ్చి ఉండవచ్చును. Dressed him so nicely. అతన్ని చక్కగా చూసుకుని ఉండవచ్చును. Probably so happy with the new dress. నూతన వస్త్రాలతో అతను ఆనందింప చేసి ఉండవచ్చును. Probably he would ask his mommy. ఒకవేళ అతని తల్లితో ఇలాగ అడిగి ఉండవచ్చును. మమ్మీ is this my birthday? ఈ రోజు నా బర్త్డేనా? Is this my birthday? ఈ రోజు నా జన్మదినమా? Why this new dress? ఎందుకు నాకు నూతన బట్టలు? She would have said, you will see in a few minutes. ఇంకా కొద్ది నిమిషాల్లో నువ్వు చూడగలవన్నారు. Probably she garlanded him as according to the Indian custom. భారతదేశంలో ఉన్న సాంప్రదాయాన్ని బట్టి అతనికి పూలదండ వేసి ఉండవచ్చు. Probably the boy was so happy. ఆ బిడ్డ చాలా సంతోషించాడు. Probably he said, oh, I look so fine in this garland. అయ్యో ఈ పూలమాలతో నేను ఎంతగానో సంతోషంగా ఉన్నాను. But when their appointed time would have come, సరైనటువంటి సమయం ఆసన్నమైనప్పుడు they would have taken him into that room. వారు ఆ గదిలోనికి అతను తీసుకుని వెళ్ళి They would have tied his hands. వారు తమ చేతులను కట్టివేసి And he would have screamed. అతడు కేకలు వేసి ఉండవచ్చును. Mommy, అమ్మా, why are you tying my hand? ఎందుకు నా చేతులు కట్టివేస్తూ Why ఉన్నావు? are you tying my leg? ఎందుకు నా కాళ్ళను కట్టివేస్తూ ఉన్నావు? Mommy, I am afraid. అమ్మా, నేను భయపడుతున్నాను. Why are you doing this? మీరు ఎందుకు ఇలాగ చేస్తూ ఉన్నారు? Mommy, అమ్మా, why are you doing this? ఎందుకు అలా చేస్తున్నారు? Probably the father would have come. వెంటనే తన తండ్రి గారు వచ్చి ఉండవచ్చును. He would have brought a dagger. అతను ఒక కత్తి తీసుకుని ఉండవచ్చు. Probably he would have cried. అతను అలాగ మొర్ర పెడుతూ ఉండగా, Daddy, let me go. నాన్న నన్ను వదిలివేయండి. Why you are bringing the dagger? ఎందుకు మీరు కత్తిని తీసుకుని వస్తూ ఉన్నారు? I am afraid. నేను భయపడుతున్నాను. I am afraid. నేను భయపడుతున్నాను. Mommy, అమ్మా, tell daddy not to kill me. నాన్నగారు చంపొద్దని చెప్పండి. Mommy, అమ్మా, save me. నన్ను రక్షించండి. Mommy, save me. అమ్మా, నన్ను రక్షించండి. But alas, అయితే అయ్యో, both of them would have held him and he would have cut his throat. వారిద్దరూ కలిసి తన పట్టుకుని అతను చంపివేశారు. And they would have shed his blood before God. దేవుని ఎదుట ఆ చిన్న పిల్లవాని యొక్క రక్తాన్ని చిందింప చేశారు. The judge asked them, న్యాయాధిపతి ఈలాగునన్నాడు, whatever it is, ఏది ఏమైనప్పటికీ సరే, you have committed a murder. మీరు హంతకులుగా హత్య చేశారు. I am asking them to hang you. మీకు ఉరి శిక్ష వేయమని నేను కోరుతూ ఉన్నాను. He sent both of them to the hanging loose. వారిద్దరిని కూడా ఉరి తీసేటువంటి స్థలానికి తీసుకుని వెళ్ళారు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదర సహోదరులారా, why did they do that? వారు ఎందుకు అలాగనే చేశారు? They wanted to come out of every curse. ప్రతి విధమైన శాపం నుంచి బయటికి రావాలని. They wanted prosperity. వారికి వర్ధిల్లత కావాలి. They want to come out of the curse. వారు శాపం నుంచి బయటికి రావాలి. They never knew వారికి ఏమీ తెలియదు that the Son of God took every curse upon himself. దేవుని కుమారుడు సమస్త శాపములను కూడా తన మీద వేసుకున్నాడనే విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. The Bible says బైబిల్ తెలియజేస్తూ ఉన్నది in Matthew 27:45, మత్తయి సువార్త 27:45, 3 hours there was darkness around Jesus మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటిని కూడా చీకటి కమ్మెను. as he was hanging on the cross. ఎందుకనగా ఆయన సిలువలో There సమర్పించుకున్నాడు. was terrible darkness all over. సమస్తము కూడా అంధకారమయమాయెను. 3 hours the darkness was there. 3 గంటలు కూడా దేశమంతా చీకటి కమ్మి ఉన్నది. He was in great agony గొప్ప వేదనతో కలిగి ఉన్నాడు. and he cried out ఆయన ఏడుస్తూ ఉన్నాడు. in Matthew 27:46, మత్తయి సువార్త 27:47 my God, నా దేవా, my God, నా దేవా, why hast thou forsaken me? నన్నెందుకు చేయి విడిచితివని కేకలు వేశాడు. This little boy cried ఈ out, చిన్నవాడు కూడా ఇలాగ అరిచాడు, Daddy, నాన్న, don't kill me. నన్నెందుకు చంపుతున్నారు? So what exactly Jesus Christ was crying? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా కేకలు వేస్తారు అలాగుననే, My God, నా దేవా, why are you killing me? నన్నెందుకు చంపుతూ ఉన్నారు? Why every curse is coming upon me? ఎందుకు సమస్త శాపము నా మీదకి వస్తూ ఉన్నది? I am unable to bear it. అయ్యో, నేను భరించలేకపోవచ్చు. My God, నా దేవా, my God, నా దేవా, why hast thou forsaken me? నన్నెందుకు చేయి విడిచితివి? The Bible says బైబిల్ తెలియజేస్తూ ఉన్నది, Jesus suffered on his body. యేసు ప్రభువు తన దేహంలో శ్రమ నొందారు. On his physical body he suffered. ఆయన తన శరీరంలో శ్రమ నొందారు. For you. నిమిత్తమై, నీ నిమిత్తమై, For you, my brother. నా ప్రియ సహోదరుడా నీ కోసం, For you, my sister. నా ప్రియ సహోదరి నీ కోసం. Father, తండ్రి, remember these thy children. తండ్రి, ఈ నీ బిడ్డలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. See their desperate situation. తండ్రి, వారికి ఉన్నటువంటి విచారకరమైనటువంటి సంఘటన మీరు చూడండి. Even now, as they join me in prayer and say, "Thank you, Jesus." ఇప్పుడు కూడా వారు నాతో కూడా కలిసి ఏకీభవించి యేసయ్యా మీకు వందనాలు తెలియజేస్తూ ఉండగా, As they say, "Thank you, Jesus, because you know everything."
దేవా నీకు సమస్తము తెలుసని వారు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండగా, Thank you, Jesus, because you're my Father. యేసయ్యా నీవు నాకు తండ్రిగా ఉన్నందు కొరకు ఈ వందనాలను తెలియజేస్తూ ఉన్నారు. As they say, thank you, Jesus, because you have all the power to deliver me. యేసయ్యా నీవు అన్ని సమస్యల నుంచి నన్ను విడుదల చేయడానికి నీవు సమర్థత కలిగిన దేవుడు అని తెలియజేస్తూ నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I pray for them, Lord Jesus. తండ్రి అట్టి వారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Remove their captivity as they are thanking you. దేవా వారు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండగా వారి యొక్క బానిసత్వం నుంచి విడుదల దయచేయండి. I break the power of captivity. తండ్రి వారికి ఉన్నటువంటి బానిసపు శక్తిని మీరు తొలగించండి. And let everything that they have lost come back to them in double measure. తండ్రి వారు కోల్పోయిన దానికి రెట్టింపు ఆశీర్వాదములు వారిని వెతుక్కుంటూ వచ్చునుగాక. Let peace come back. తండ్రి వారికి సమాధానం వచ్చునుగాక. Let health come back. ఆరోగ్యము తిరిగి పొందుదురుగాక. Let miracles come back. అద్భుతములు పొందుదురుగాక. Families come back. కుటుంబాలు తిరిగి వచ్చుదురుగాక. Let wealth come back. వారికి ఉన్న ఐశ్వర్యం తిరిగి వచ్చునుగాక. Let health come back. వారి ఆరోగ్యం తిరిగి పొందుదురుగాక. Let their job come back. పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుదురుగాక. Business come back. వ్యాపారం పొందుదురుగాక. Let everything concerning their life and their future for their family come back. వారి యొక్క భవిష్యత్తు నిమిత్తమై కుటుంబ నిమిత్తమై సమస్తాన్ని వారు తిరిగి పొందుదురుగాక. In the name of Jesus, I command them to come back into their lives who are watching now. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో సమస్తము వారు తిరిగి పొందుదురుగాక. In the name of Jesus. యేసు నామమున. In the name of Jesus. యేసు నామమున. Thank you because you are doing that, Lord. తండ్రి ఆ కార్యాన్ని మీరు చేస్తున్నందుకు కొరకే వందనాలు. Fill them with thy Holy Spirit, Lord. తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. And give them back everything. వారికి సమస్తాన్ని తిరిగి అనుగ్రహించండి. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనాలు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ మీకు వందనాలు. Thank you, Lord. దేవా మీకు వందనాలు. Amen. ఆమేన్. God bless you, my friend. నా ప్రియ స్నేహితులారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.